ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఘనమైనటువంటి నామము పేరిట మీ అందరికీ శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఈనాటి ధ్యానం కొరకై మొదటి రాజుల పుస్తకము 9వ అధ్యాయము. ప్రియులారా, మొదటి 2 వచనాలు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన పేరేమిటి అంటే సొలొమోను. ఈ సొలొమోను ఎవరు అంటే దావీదు యొక్క కుమారుడు. అంతేకాదు, రాజుగా దైవ ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించినటువంటి వానిగా చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ సొలొమోనుకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. అప్పగించినప్పుడు అప్పగించిన పని ఏదైతే ఉందో అక్కడ మనం చూడొచ్చు. యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు. చూడండి, దేవుడు ఒక పని అప్పగించాడు. అప్పగించినటువంటి పని అంతటిని కూడా చేసి ముగించాడట. చేసి ముగించిన తర్వాత దేవుడు ప్రియులారా 2వ మారు అతనికి గిబియోనులో ప్రత్యక్షమాయెను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ప్రియులారా, సొలొమోనుకు దేవుడు 2 పర్యాయాలు ప్రత్యక్షమయ్యాడు. అందుకని అక్కడ మనం చూస్తాం, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు. ఎన్నో మారు అంటది అంటే మొదటిగా ఒక పర్యాయము దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుకు ప్రత్యక్షమై మొదటిగా అతనికి దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో ప్రియులారా, అతడు చేయవలసిన కార్యక్రమము ఏమిటో ముందుగా చెప్పాడు. చెప్పి, ఇదిగో ప్రియులారా, అతడు చేయవలసిన పనంతటిని కూడా ఎప్పుడైతే ముగించాడో
ముగించిన తదుపరి రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడు ప్రత్యక్షముగా ఇదిగో అతనికి కనుపరచబడ్డాడు, అతనితో మాట్లాడాడు. ఈ రెండు పర్యాయాల మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవధిని మనము చూస్తే ఇదిగో ప్రియులారా, ప్రతి మనిషికి కూడా దేవుడు రెండు పర్యాయాలు ప్రత్యక్షమవుతాడు. ప్రతి వ్యక్తి జీవితములో రెండు పర్యాయాలు ప్రభువును చూసేటువంటి ఆ పరిస్థితి వస్తది. ఎప్పుడు అంటే ప్రియులారా, ఇదిగో ప్రియులారా, మొట్టమొదటిగా మనము పని ఆరంభింపకమునుపు, తర్వాత చేయవలసిన పని అంతటిని చేసి ముగించిన తర్వాత. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మొట్టమొదటిగా ఈ పని విషయమై మనము ఆరంభింపకమునుపు ఒకసారి ప్రత్యక్షమవుతాడు, తర్వాత పనంతా చేసిన తర్వాత ప్రత్యక్షమవుతాడు. దీనికి నేను కొన్ని విషయాలు మీకు ముందు చెప్పిన మాటలు ముగిస్తాను, గమనించండి ప్రియులారా. హోరేబు అక్కడ మనం చూస్తాం, గిబియోను అనగా ఇదిగో ఒక ఉన్నతమైన ఎత్తైన స్థలం. దేవుని యొక్క ఇదిగో ప్రియులారా ఉన్నతమైన అనుభవమును చూయిస్తూ ఉంది ఈ గిబియోను అనేటువంటిది. ఇప్పుడు ఈ గిబియోనులో రెండు పర్యాయాలు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. అలాగే మనము చూస్తే క్రీస్తు యొక్క రాకడ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బహిరంగ రాకడ, రెండవది రహస్య రాకడ. ఒకసారి బహిరంగముగా ప్రభు ఎరిగి వస్తాడు, రెండవ రాకడ ఎలా వస్తుంది? రహస్యముగా. అంటే రెండు పర్యాయాలు ఏమండి, సొలొమోనుకి ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో అలాగే మనకు కూడా ఇప్పుడు మొదటిసారి ప్రభు వచ్చి ఇదిగో ప్రియులారా బహిరంగ రాకడలో ప్రభు వచ్చి మనకు ఏమిచ్చాడంటే ఇదిగో మన పనిని ఎలాగూ కొనసాగించాలో దానికి సరిపడగలిగిన జ్ఞానమును దేవుడిచ్చాడట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనము చదవండి. 1:31 మొదటి కొరింథీ చదవము. అతిశయించువాడు అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు మొదటి రాకడలో మనకేమిచ్చాడంటే జ్ఞానమిచ్చాడు. ఇప్పుడు సొలొమోనుకు జ్ఞానము లేదు. సొలొమోనుకు అంతటి తెలివి లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనకు కావలసిన జ్ఞానమును దేవుడిచ్చి మందిరమును ఆ రాజనగరును కట్టుటకు కావలసిన పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఎందుకు? జ్ఞానం ఎందుకు? ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి. ఇదిగో ప్రియులారా, ఇదిగో నీ జీవితమును ఎలాగూ కట్టుకోవాలో ఇదిగో
జ్ఞానము చేత కట్టుకుంటావని దేవుడు ఆయనే జ్ఞానమై మన మధ్యకు వచ్చి జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం నేర్పాడు. ఇప్పుడు జ్ఞానము నేర్పిన తర్వాత సొలొమోను చేసిన పని ఏమిటి అంటే రాజనగరును, అంతేకాదు మందిరమును కట్టుట పూర్తి చేశాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మందిరమును రాజనగరును కట్టుటయు పూర్తి చేశాడు. అంటే ఏ కొదువ లేకుండా పనంతా ముగించేశాడు. ముగించక మునుపు ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ముగించిన తర్వాత అంటే మందిరమును కట్టుటయు రాజనగరును నిర్మాణము చేయుటయు సమస్తము పూర్తి చేసిన తర్వాత మరల రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఈ రెండవసారి ప్రత్యక్షత ఏమిటి అంటే రెండవ రాకడకు సాదృశ్యం. రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఆయన ఎప్పుడొచ్చునో అది మనకు తెలియదు, కానీ ఆయన వచ్చే సమయమునకు మనము చేయవలసిన పనేమిటంటే ఇదిగో మన మందిరమును అనగా దేవుడు కోరుకొని నివాసము చేయాలి అనుకుంటున్నటువంటి ఈ హృదయం అనే మందిరమును నువ్వేం చేయాలంటే ఆయనకిష్టమైన రీతిలో కట్టి ముగించాలి. ముగించేంత వరకు ఇది సరిగా కట్టలేదా, ఆయనకిష్టమైన రీతిలో కట్టబడలేదా, ఇది కట్టడం ఆగిపోయిందా, మధ్యలోనే నిర్మాణమును ఆపివేశావా? ఇదిగో ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది ఆయన రెండవసారి ప్రత్యక్షమయ్యే సమయమునకు నీ మందిరమును పూర్తిగా కట్టి ఆయన ఎదుట నిలబెట్టబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఆయన రెండోసారి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడండి? మందిరమును రాజనగరును కట్టి పూర్తి చేసిన తర్వాత, అయ్యా ఇక నీ పనంతా శుభ్రంగా చేసేసావు. ఇప్పుడు సొలొమోను కట్టినట్టే మన మందిరాలు, మనకు అప్పగించబడిన పని మనమేం చేస్తున్నాం? ఏమండి, దేవుని వాక్యం అంటది, మీలో ఎవరికైనాను జ్ఞానము కుదువుకుంటే, ఏమండి, యాకోబు పత్రికలో దేవునిని అడుగవలెను, అడిగిన తర్వాత జ్ఞానం ఎక్కువైపోయి, చెప్పండి, జ్ఞానం ఎక్కువైపోతుంది. గమనించండి ప్రియులారా, ఇప్పుడు రెండవసారి ప్రత్యక్షమవ్వుటలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సంపూర్ణముగా పూర్తి చేస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం నువ్వు పూర్తి చేసిన అవుతాడు, పూర్తి చేయకపోయినా అవుతాడు. ఆయన మనకు ప్రత్యక్షమయ్యే సమయమునకెల్లా ఇదిగో మన మందిరములు మనము కట్టుకోవాలి, కట్టి ముగించాలి. కట్టి ముగించకపోతే తర్వాత పరిణామం ఎలా ఉంటుందో తెలుసా? ఒక మాట మత్తయి సువార్తలోనికి రండి, 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. దయచేసి 22వ వచనము నుండి చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా
మేము నీ నామమున ప్రవచింపలేదా? చేయలేదా? అప్పుడు నేను మిమ్మును నేను ఎన్నడును ఎరుగను. అక్రమము చేసే వారలారా, దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ దినమున ప్రభువు వచ్చినప్పుడు అనేకులు ఏం చెప్తారంట? అయ్యా ప్రభువా ప్రభు అని కేకలు వేస్తారట. కేకలు వేయటమే కాదు, అక్కడ ఏమని అంటారు? అయ్యా మీ నామమున ప్రవచింపలేదా? దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? అద్భుతాలు చేయలేదా? సూచక్రియలు చేయలేదా? ఇవన్నీ చేశాం కదా అని అంటారు. అంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. ఇప్పుడు వీళ్ళు చేసిన అక్రమం ఏంటో ఏమండి? వీళ్ళు చేసిన అక్రమం ఏంటి? చేయవలసిన పని చేయకపోవడం చెప్పండి, అక్రమమే కదా. చేయవలసిన పని చేయకపోవటం అక్రమము. ఒప్పుకున్న దాన్ని, నిబంధన చేసిన దాన్ని, లేకపోతే ఇదిగో ప్రియులారా వడంబడిక చేసినది ఏదైనా దాన్ని నెరవేర్చకపోవడము అక్రమం. మరి అక్రమాన్ని ఏమండి దేవుడు అన్నాడు, నేను చెప్పింది మీరు చేయలేదు కాబట్టి మీరు అక్రమస్తులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి అందుకనే అదే మత్తయి సువార్త 25లో 10 మంది కన్యకలను గురించి వ్రాస్తూ ఏమంటాడంటే, ఇదిగో 5గురేమో బుద్ధి కలిగిన వారు, 5గురేమో బుద్ధి లేని వారు. ఇదిగో బుద్ధి కలిగిన వారు ప్రభు వచ్చిన వేళకు వెళ్ళిపోయారు. ఇదిగో ప్రియులారు బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? ప్రభు వచ్చే వేళకు వీళ్ళు దివిటిలో నూనె పోసుకొచ్చుకుందామని అంగటి కాడకి వెళ్ళారు. అంగట్లో నూనె కొనుక్కొని వచ్చేసరికి దేవునికి స్తోత్రం ప్రభువు లోపలికి వెళ్ళనే వెళ్ళాడు. ఇప్పుడు వచ్చి తలుపు కొడతా ఉన్నారు, అయ్యా తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అంటే మీరెవరో నాకు తెలియదు పొమ్మన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి అందుకనే ఇప్పుడు ఆయన అప్పగించిన పని మనం ముగిస్తే బాగుండు. ఒకవేళ ముగించకపోతే ఆ పనిని సక్రమముగా ఇదిగో ఆ పనిని నిర్వర్తించకపోతే దేవుడు అంటాడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు మనలను విడిచిపెట్టి ఆయన ఇదిగో ఆయన పనిని ముగించిన వారిని తీసుకొని వెళుతున్నప్పుడు నీవంటావు, అయ్యా ఇదిగో నీ నామమున ప్రవచించావు, దెయ్యాలు వెళ్ళగొట్టావు, అద్భుతాలు చేసావు, సూచక క్రియలు జరిగించావు అని చెప్పి మాట్లాడితే దేవుడు అంటాడు, మీరు అక్రమస్తులు, మీతో నాకు పని లేదు. చెప్పింది చేయకుండా ఏమండి ఇష్టం వచ్చింది చేసేవాడిని ఏమంటారు? అక్రమస్తులు. అందుకనే ఇదిగో ప్రియులారా మీరు ఎన్ని చేసినా సరే నేను చెప్పింది అక్కడే ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఏమండి అందుకనే మనం దేవుడు చెప్పిన దానిని, అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమండి ఆ మాట కూడా ఒక్క మాట చదవండి. సమూయేలు మొదటి పుస్తకంలో, సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం
15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కృపనర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. మాట, దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తే అది బాగు. ముందుకు ఇప్పుడు అందుకనే సొలొమోను దగ్గరకు వచ్చాయా, నేను నీకు కావలసిన జ్ఞానం అంతా ఇస్తాను. నీవు చేయవలసిన పని ఏంటి? మందిరాన్ని కట్టు, ఆ తర్వాత రాజనగరును నిర్మించు. ఇది పూర్తయిపోయిందని నాకు తెలియపరచబడగా నీ దగ్గరికి మరలా వస్తా, నీకు ప్రత్యక్షమవుతా. ఇప్పుడు సొలొమోను పని అంతా పూర్తి చేసేసాడు. ఆయన రానే వచ్చాడు. సొలొమోనును చెప్పండి, మన పని ముగించి వేస్తే, మనకు అప్పగింపబడిన పని యావత్తును మనం ముగించుకుంటే ఏమండి, ఆయన రెండో మారు వస్తాడు. ఏమండి, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమ ఆ రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజు వస్తాడు. ఏమండి, యో మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, యో మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూచి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూచి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. హల్లెలూయా. ఆ రోజు దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ రోజే అంటారు ఆయన రాగానే, అయ్యా నీ నామం అద్భుతాలు చేశాం కదా, నీ నామంలో గొప్ప కార్యాలు చేశాం కదా, దెయ్యాలు ఎల్లగొట్టాం కదా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇవన్నీ గుర్తుంటే కానీ చేసి తప్పులు మాత్రం గుర్తురావు. దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఇవన్నీ గుర్తొస్తాయి. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, నీవు సొలొమోను దేవుని మందిరమును రాజనగరును కట్టుటయు ముగించిన తర్వాత దేవుడు రెండవ మారు అతనికి ప్రత్యక్షమైనట్టుగా మనం కూడా దేవుని మొదటి రాకడ చూశాం. ఆయన కన్యమరియ గర్భమున శిశువు రూపములో, ఇదిగో ప్రియులారా, ఏమండి, నరున అవతారమెత్తి భూలోకంలో జన్మించాడు. అదే మొదటి రాకడ. ఆ రాకడలో ప్రభు మనకు జ్ఞానం ఇచ్చాడు. మన జీవితాలు, మన భక్తి జీవితాలు ఎలాగూ కట్టుకోవాలో ఆయన నేర్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండవ పర్యాయం మన మధ్యకు రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం లోపల మనం ఏం చేయాలా? మనకు అప్పగించిన పనిని, చెప్పండి, అప్పగించిన పనిని ముగించాలి. ముగించకుండా ఇష్టం వచ్చినట్టుగా మన ఆలోచనకు తగినట్లుగా మనం ఉన్నాం అనుకోండి, ఆయన రానే వస్తాడు. రాగానే మనం ఇదే ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22లో చూసాం. నీ నామమును ప్రవచింపలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదు, అద్భుతాలు చేయలేదని నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టిన యేసు రక్తమే చెయ్యు, నిన్ను నేను ఎరుగను పో, దుర్మార్గుడా అంటాడంతే. కాబట్టి మనం ఆయన వచ్చే లోపల మన పనిని మనము ముగించి
ఆయన ఎదుట నిలబడేటువంటి వారికి ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. అట్టి కృపలో ప్రభు మనలను నిలుపునుగాక.